యుద్ధం అంటే కత్తులు, బాణాలు, ఈటెలు, బల్లాలు, గుర్రాలు, ఏనుగులు ఇలాంటివి గుర్తుకు వస్తాయి. సాధారణంగా యుద్ధం అంటే ఇది. కానీ ఇవేమీ ఉపయోగించకుండా కూడా యుద్ధం చేయవచ్చు. మహాభారతంలో ఇలాంటి యుద్ధాలు మనకు 5 తారసపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో మొదటిది జ్ఞాన యుద్ధం. ఈ యుద్ధంలో విజేత ఎవరు అంటే విదురుడు అనే చెప్తాం. ఆయన తన జీవితాంతం నీతిగా బతికాడు. కత్తులు చేసే గాయాల కంటే మాటలు చేసే గాయాలే ఎక్కువ. తన వాక్చాతుర్యంతో వివేకంతో యుద్ధాలు చేశాడు. కురువంశం నాశనం కాకుండా విదురుడు సాధ్యమైనంత వరకు ప్రయత్నించాడు. ధృతరాష్ట్రుడు అంధకారంలో అధికార గర్వంతో విర్రవీగుతున్న సమయంలో విదురుడు తన మాటలతో సత్ప్రవర్తనగా ఉండేలా చూసేందుకు ప్రయత్నించాడు. కానీ ఈ యుద్ధంలో విదురుడు తప్పించి మరెవ్వరూ విజయం సాధించలేకపోయారు. ఇక రెండో యుద్ధం సహన యుద్ధం. సహన యుద్ధం పాచుకల ఆటతో మొదలైంది. కౌరవులు అధర్మంగా పాచుకల ఆటలో విజయం సాధిస్తారు. ఈ క్రమంలోనే పాండవులపై విమర్శలు కురిపిస్తారు. ధర్మరాజు తప్ప మిగతా 4 సోదరులు ఈ విమర్శలకు సమాధానాలు చెప్పేందుకు ప్రయత్నిస్తారు. కానీ ధర్మరాజు సహనాన్ని కోల్పోకుండా ధర్మానికి కట్టుబడి కఠిన పరీక్షలను ఎదుర్కొంటాడు. ధర్మరాజు జరిగింది మోసం అని తెలిసినా కూడా, అవమానాలకు గురి చేస్తున్నారని తెలిసినా, అడుగడుగున కష్టాలు నష్టాలు కుంగదీసినా ధర్మరాజు కుంగిపోలేదు. ప్రతీకారంతో రగిలిపోలేదు. అవమానాలకు మౌనంగా భరించాడు. మౌనమే అతని యుద్ధంగా మారింది. పరిస్థితులపై స్వీయ నియంత్రణ సాధించాడు. క్షణికావేశాలకు పోతే ఏం జరుగుతుందో ధర్మరాజుకు బాగా తెలుసు. ఎంతటి యోధుడైనా ముందు తనలోని బలహీనతలను జయించాలి. ధర్మరాజు చేసింది కూడా ఇదే. ఈ సహన యుద్ధంలో విజయం సాధించింది ధర్మరాజు మాత్రమే. ఇక మూడో యుద్ధం నిశ్శబ్ద యుద్ధం. కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే సమయంలో శ్రీకృష్ణుడు, అర్జునుడు దుర్యోధనుడిని తన వద్దకి పిలిచారు. తాను ఒకవైపు ఉంటానని, ఆయుధం పట్టకుండా కేవలం రథసారథిగానే ఉంటానని, అదేవిధంగా తన సైన్యం మరోవైపు ఉందని అంటాడు. యుద్ధంలో గెలవాలంటే సంఖ్యాబలం, ఖండబలం ముఖ్యమని భావించి దుర్యోధనుడు మహాసైన్యాన్ని ఎంచుకుంటాడు. కానీ అర్జునుడు వివేకంతో శ్రీకృష్ణుణ్ణి ఎంచుకుంటాడు. కొన్నిసార్లు మనం మౌనంగా, నిశ్శబ్దంగా ఉంటూ తీసుకునే నిర్ణయాలు జీవితంపై ఎంతో ప్రభావం చూపుతాయి. ఎన్నడూ చూడని విజయాలను అందిస్తాయి. శక్తిపై ధర్మం సాధించే విజయానికి ఇది నాంది అని చెప్పవచ్చు. విజయం బలంతో కాదు, నిస్వార్థమైన సత్యంలో ఉంటుందని ఈ ఘటన మనకు తెలియజేస్తుంది. ఇక నాలుగవ యుద్ధం వినయ యుద్ధం. మహాభారతంలో భీష్ముడి పాత్ర గురించి తప్పక తెలుసుకోవాలి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. దీనినే భీష్మ ప్రతిజ్ఞ అంటాం. మనిషి అన్న తరువాత ఎవరికైనా కోరికలు, ఆశలు ఉంటాయి. కానీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అంటే మనసులోని కోరికలు, ఆశయాలపై నిరంతరం పోరాటం చేయాలి. భీష్ముడు వాడిన ఆయుధం కేవలం నిగ్రహం మాత్రమే. అంతరంగంతోనూ తప్పనిసరిగా యుద్ధం చేయాలని భీష్ముడి పాత్ర మనకు తెలియజేస్తుంది. సొంత ఆశయాలను త్యాగం చేశాడు కాబట్టే కురు సామ్రాజ్యం కురుక్షేత్ర యుద్ధం వరకు నిలబడింది. వినయం, నిగ్రహ యుద్ధంలో భీష్ముడిని మించిన వారు లేరు. ఇక చివరిగా మనం తెలుసుకోవాల్సిన యుద్ధం ధర్మయుద్ధం. పాచికల ఆటలో ద్రౌపదిని పణంగా పెట్టి ఓటమి పాలవుతారు పాండవులు. నిండు సభలో ద్రౌపదిని అవమానిస్తారు. కానీ ఆమె ఎదురు తిరగలేదు, పోరాటమూ చేయలేదు. తన మాటలతో పెద్దలను ప్రశ్నించింది. ఆ మాటలనే ఆయుధాలుగా చేసుకుంది. ద్రౌపది ప్రశ్నించిన తీరు ఎందరో బలవంతుల కంటే ఉన్నతంగా నిలబెట్టింది. న్యాయం కోసం జరిగిన పోరాటమే కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది. ధర్మం కోసం జరిగిన సంగ్రామంలో చివరకు పాండవులు విజయం సాధించారు. ఇవే మహాభారతంలో మనకు కనిపించిన 5 మహాయుద్ధాలు. మనం కూడా నిత్యం యుద్ధం చేస్తూనే ఉంటాం. ఎవరైతే ఈ 5ంటిని గుర్తుపెట్టుకొని యుద్ధం చేస్తారో వారు తప్పకుండా విజయం సాధిస్తారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.